ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి. ఇవాళ వీడియోలో అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ విషయంలో వచ్చేసి మీ సజెషన్స్ కూడా నాకు కావాలి. దానికోసం అని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాటర్ ఏంటి అంటే, మనం చిన్నపిల్లలు ఎప్పుడన్నా ఏడుస్తున్నప్పుడు కానీ లేకపోతే అన్నం తిన్నప్పుడు కానీ మొబైల్ ఇచ్చేసి బుజ్జగించడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో దానివల్ల నేను ఎఫెక్ట్ అయిన ఒక చిన్న విషయం అయితే వాళ్ళు మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నేను చిన్నప్పుడైతే పిల్లలకి అంత మొబైల్ అయితే ఇవ్వలేదు అసలు. అంటే అన్నం పెట్టడానికి కానీ లేదంటే ఏదైనా సరే ఏడ్చినప్పుడు కానీ మొబైల్ అయితే అంతగా అసలు అలవాటు చేయలేదన్నమాట మొబైల్ అనేది. కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 3 ఇయర్స్ అలా వచ్చినప్పుడు పెద్దోడికైతే అస్సలు ఫస్ట్ నుంచి కూడా మొబైల్ అనేది అసలు అలవాటు లేదు. అండ్ చిన్నోడికి వచ్చేసి పెద్దోడు స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నోడికి అప్పుడప్పుడు మొబైల్ అనేది అలవాటు అయిందనమాట. అలా అలా సో దాన్ని అప్పుడు నేను లైట్గా తీసుకోవడం వల్ల ఇవాళ నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో కళ్ళకి మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అది పక్కన పెట్టేస్తే, నేను గమనించిన ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. మా పెద్ద బాబుకి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే కరోనా టైం అనమాట. తను స్కూల్కి వెళ్ళినప్పుడు కరోనా టైము. అండ్ తన్ని స్టార్టింగ్ ఒక 4 మంత్స్ మాత్రం నార్మల్గా స్కూల్కి పంపించాము. 1 ఇయర్ 4 మంత్స్లోనే తను ఎంత ఈజీగా హ్యాండ్ రైటింగ్ అనేది నేర్చుకున్నాడంటే, లెటర్స్ కానీ ఏదైనా సరే, లెటర్స్ అంటే నేను ఇంటి దగ్గర నేర్పించాను, బట్ కానీ హ్యాండ్ రైటింగ్ కూడా ఒక్కసారి మనం పైన రాసాము అంటే కింద ఈజీగా రాసేసేవాడు మా పెద్దోడైతే. తనకి ఫస్ట్ నుంచి అసలు మొబైల్ అనేది అలవాటు చేయలేదు. అసలు అలవాటు కాదండి, అసలు తను మొబైల్ కూడా తొందరగా పట్టుకోడు అనమాట. సో దానివల్ల వెంటనే తనకి మనం పైన ఏది రాస్తున్నామో తన ఫింగర్స్తో ఎంత నీట్గా అసలు కింద అనేది రాసేసేవాడు అనమాట. ఈ పేజ్లో మనం రాసామంటే నెక్స్ట్ పేజ్లో యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేసేవాడు అనమాట. అంత ఈజీగా ఎలాంటి కాపీ బుక్స్లో కూడా నేను తనకి హ్యాండ్ రైటింగ్ అయితే నేర్పించకుండానే వెంటనే తనకి హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చింది. సో ఇది హ్యాపీగానే అయిపోయింది పెద్దోడి విషయంలో, హ్యాండ్ రైటింగ్ విషయంలో. ఇంకా నాకు వచ్చేసి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, చిన్నోడు అనమాట. చిన్నోడు ఏం చేసేవాడంటే, ఎక్కడైనా సరే మనకి మొబైల్ దొరికింది అంటే చాలండి. సో మొబైల్ దొరికినప్పుడు ఏం చేసేవాడు, గబగబా ఇలా స్వైప్ చేసేయడం అలవాటు చేసుకున్నాడు అనమాట. బాగా లాక్ ఓపెన్ చేసేసి స్వైప్ చేయడము. ఇంకా 3.5 ఇయర్స్ వచ్చినాయి అంటే లాక్ ఓపెన్ చేయడం అవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట వాళ్ళ పిల్లలకి. సో తను అలాగే ఏం చేశాడు, లాక్ ఓపెన్ చేసి, నేను పెద్దోడిని స్కూల్కి వదిలిపెట్టి వచ్చే లోపల చిన్నోడు లాక్ ఓపెన్ చేసి ఇలా స్వైప్ చేయడం అలా నేర్చేసుకున్నాడు అనమాట. నేర్చేసుకొని నేనేం చేశాను, ఒక 1/2 అవరే కదా 1 అవరే కదా అని చెప్పేసి లైట్గా తీసుకున్నాను. అలా లైట్గా తీసుకున్న వారా ఇవాళ తనకి హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తుంటే నిజంగా అండి చుక్కలంటే చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే అంటే స్కూల్కి పంపించే పేరెంట్స్ ఉంటారు కదా పిల్లల్ని, వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. పిల్లలకి మాత్రం దయచేసి అసలు మొబైల్స్ అనేది అలవాటు చేయొద్దు. దానివల్ల కళ్ళకి ఎఫెక్ట్ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఇది కూడా అనమాట, హ్యాండ్ రైటింగ్ అనేది అస్సలు అంటే అసలు రావట్లేదు. నాకు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను స్కూల్లో చేసినప్పుడు టీచర్స్ అందరు చెప్తూనే ఉండేవాళ్ళు, మొబైల్ పిల్లలు అంటే మీ ఇంటి దగ్గర పిల్లల్ని అసలు మొబైల్స్ అనేది ఇవ్వద్దు, యూజ్ చేయనియొద్దు, సో దానివల్ల వాళ్ళకి రైటింగ్ రావట్లేదు అని చెప్పేసి చాలాసార్లు చెప్తూనే ఉండేవాళ్ళు. బట్ నాకేంటి అంటే ఈ మధ్య ఇలా నేర్చుకున్నాడు అనమాట తను, చిన్నోడు మొబైల్ అనేది స్వైప్ చేయడము. దీనివల్ల అసలు ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే ఒక 5 మంత్స్ నుంచి అండి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. హ్యాండ్ రైటింగ్ ఎన్ని కాపీ బుక్స్ రాపించినా కానీ తనకి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడానికి ఎంత కష్టం అవుతుంది అంటే, నేను ఇద్దరి బుక్స్ కూడా కంపేర్ చేసి మీకు చూపిస్తాను. సో దానివల్ల మీకు ఏంటి అంటే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి మా పెద్దోడిది అనమాట. బుక్ ఎంత నీట్గా ఉందో చూడండి, రైటింగ్ కర్సివ్ రైటింగ్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా అంతేలేండి. అంటే ఫస్ట్ బేసికల్గా తను మామూలుగా నేర్చుకున్నాడు అనమాట. నేర్చుకొని నేను కర్సివ్ అనేది ఎలాంటి కాపీ బుక్స్ యూజ్ చేయకుండానే ఇంత బాగా కర్సివ్ అనేది నార్మల్గా 4 రూల్లో రాసేస్తున్నాడు. సో అంటే వెంటనే తనకి వెంటనే వచ్చేసింది అనమాట. అసలు ఎలాంటి కాపీ బుక్స్ కానీ ఏమీ, తనకి ప్రాక్టీస్ బుక్స్ కూడా ఏమీ లేవు. నేను ఇలా పైన రాసేసేదాన్ని, కింద రాసేసేవాడు, ఈజీగా అయిపోయింది తనకి. లాస్ట్ ఇయర్ ఇంకా అలా అయిపోయింది అనమాట.
ఇంక ఇయర్ అయితే ఫస్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు ఇలా రాస్తున్నాడు. తన హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను చూడండి. సో ఇలా రాస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి చిన్నోడు బుక్ అండి. చిన్నోడు బుక్కి అసలు ఇప్పుడు 5 మంత్స్ నుంచి ఇంకా ఏబిసిడీల్లోనే రాపిస్తున్నాను అనమాట. కర్సివ్ ఏబిసిడీలు ఎలా రాయాలనేదే రాయటమే చూపిస్తున్నాను. 5 మంత్స్ నుంచి కూడా ఇంకా అవే రాస్తున్నాడు. అసలు ఆ ఫింగర్స్ కూడా తిరగట్లేదు అనమాట. మొబైల్ యూజ్ చేసి ఏమో మేబీ ఏముందిలేండి, అసలు నిజంగానే మొబైల్ యూజ్ చేసే ఫింగర్ టిప్స్ అన్నీ పోయి అనమాట. పోయేసి అస్సలు అనేది హ్యాండ్ రైటింగ్ 5 మంత్స్ నుంచి కూడా ఇంకా కర్సివ్ ఏబిసిడీలోనే ఉన్నాడనమాట. స్మాల్ ఏబిసిడీలు కర్సివ్ రాసుకోవడంలోనే ఉన్నాడు. ఇంకా మన పిల్లలకి ఇలా ఉంటుందన్నమాట. టీచర్స్తో ఇలా పెట్టించుకోవాలి మనం, నీడ్ ప్రాక్టీస్ అని. సో నేనైతే బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఇద్దరి విషయంలో. అంటే వాడు పెద్దోడు కదా, వీడు చిన్నోడు కదా అని మీరు అనుకోవచ్చు. నేను పెద్దోడి విషయంలో కూడా వాడు చిన్నప్పుడు ఇంత కష్టమైతే పడలేదన్నమాట హ్యాండ్ రైటింగ్ విషయంలో. కానీ చిన్నోడికి మాత్రం ఇవాళ 5 మంత్స్ నుంచి నేనైతే కష్టపడుతున్నాను వాడి హ్యాండ్ రైటింగ్ కోసం. ఇప్పుడే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నేను ఒక 2 మంత్స్ కష్టపడితే కానీ తను ఒక లైన్లోకి అయితే రాడనమాట. ఇవాళ వాళ్ళకి ఏంటి అంటే తొందరగా నేర్చుకోవాలనుకోండి, టీచర్స్ కొంతవరకే ఒక 50% స్కూల్లో నేర్పించడానికి ట్రై చేస్తారు. మిగతా 50% మనం ఇంటి దగ్గర ఎంత ఇబ్బంది పడాలి అంటే పిల్లల హ్యాండ్ రైటింగ్ కానీ స్టడీ విషయంలో కానీ ఏదైనా సరే కేర్ తీసుకోవాల్సింది మనమే, రిమైనింగ్ 50%. సో ఆ 50% కేర్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానంటే నేను ఇవాళ నాకు అర్థమవుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే కాదండి, ఇంగ్లీష్ కర్సివ్ ఒక్కటే కాదు. అంటే కర్సివ్ అంటే కొంచెం కష్టమే అనుకోండి, అదొక్కటైతే నేను లైట్ తీసుకునేదాన్ని. బట్ నేను హిందీలో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. హిందీ సబ్జెక్ట్ రైటింగ్ కూడా అస్సలు బాగాలేదనమాట. ఇంగ్లీష్ సబ్జెక్ట్ రైటింగ్ కూడా అసలు సరిగ్గా రాయడం లేదు, రెండు కూడా. అండ్ ఒకటైతే మనం ఏదో సరే ఇంగ్లీష్ కర్సివ్ అయితే స్ట్రోక్స్ అది ఇవ్వడానికి కష్టపడుతున్నాళ్ళే, రావట్లేదు అనుకోవచ్చు. హిందీ రైటింగ్ కూడా అలానే ఉందన్నమాట. ఒక 5 మంత్స్ నుంచి కష్టపడుతున్నాను నేను. ఇంకా 2 మంత్స్కి అయితే పికప్ అవుతాడు. ఇంత కష్టపడే కంటే కూడా మనం ఫస్ట్ నుంచి అవాయిడ్ చేయడమే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఫోన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పేసేది నా ఒపీనియన్. సో ఇదన్నమాట నేను మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ మీ నుంచి నాకు ఒక సజెషన్ కూడా కావాలి. ఏంటి అంటే పిల్లలకి ఇలా తొందరగా నేర్చుకోవడానికి ఏదైనా అంటే ఏమంటారు, కొంచెం ప్లేవే మెథడ్లో పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించడానికి ఏదైనా ఐడియాస్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మెయిన్లీ కర్సివ్ రైటింగ్ అండి, ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్ అనమాట. హుక్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి తొందరగా నేర్చుకోవడానికి పిల్లలకి ప్లేవే మెథడ్లో ఏదైనా ఐడియాస్ అనేది ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్.